డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి డబ్బు సంపాదన బాగానే ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులు, అవును, ఆ డబ్బు అనేది అవసరానికి ఉపయోగపడదు. మరి వీటి నుంచి బయటపడాలంటే మా వ్యూవర్స్ మీరు ఏమని చెప్తారు ఈరోజు? వాస్తవంగా డబ్బు సంపాదన ఉంటుంది, కానీ అనవసర ఖర్చులతో వీరు ఎప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుందమ్మా. వాస్తవానికి అనవసర ఖర్చులు రావటానికి ఏంటి అని అంటే, మీ మైండ్లో కొన్ని ఇమిడిపోయి ఉంటాయి. ఏమిటి? డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే వర్డ్స్ తెలియకుండానే అనాదిగా మన తల్లిదండ్రుల నుంచో తాతల నుంచో ఈ మాట వింటూ ఉంటాం. డబ్బు అంటే అంత ఈజీ అనుకున్నావరా సంపాదించడం అని అంటూ ఉంటాం. అలాగే డబ్బు ఖర్చు పెట్టడం ఈజీ, సంపాదించడం చాలా కష్టం అని అంటాం. తెలియకుండానే మన మైండ్ అది ట్యూన్ అయిపోతుంది. అంటే ఖర్చు పెట్టడం ఈజీయే, సంపాదించడం చాలా కష్టం అనుకున్నప్పుడు మీకు అసలు ఎప్పుడూ డబ్బు సంపాదన కష్టంగానే మారిపోతూ ఉంటుంది, ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన మైండ్లో ఇలాంటి మాటలు స్టక్ అయిపోయి ఉన్నాయో తెలియకుండా దాని ప్రభావం మన నిత్య జీవితంలో ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. ముఖ్యంగా చాలా మంది కొంతమంది అంటుంటారు, డబ్బుది ఏముందిరా, వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది. ఈ వర్డ్ అసలు మన జీవితంలో వాడకూడని వర్డ్. డబ్బుని ఎప్పుడు ప్రేమించాలి, గౌరవించాలి, డబ్బు మనతోనే ఉన్నట్లుగా మాట్లాడాలి తప్ప డబ్బుదేముంది, వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది, ఇలాంటి వర్డ్స్ అనేది ఒక్కరోజు కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దాని ఎఫెక్ట్ మీకు డబ్బు అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ రోజు తెలియదు, ఆ రోజు ఏదో సందర్భంలో నలుగురు కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా వస్తువు కొందామంటే అది చాలా కాస్ట్ ఉంది అని భయపడుతుంటారు, సహజంగా ఎవరైనా అంతే. అయితే పక్కన ఒక అరే డబ్బుదేముందిరా, ఇవాళ ఉంటుంది రేపు పొద్దు ముందు కొనేసాయి, ఎందుకని మీ అమ్మాయి అడుగుతుందిగా. వాస్తవంగా కొనమని చెప్పడం తప్పు లేదు, కానీ ఆ వర్డ్ మన చెవిలో పడగానే మనకి తెలియకుండా మన ఇన్నర్ మైండ్ అది ఫీడ్ చేసేసి అలాంటి అభద్రతా భావాలే జీవితంలో ఎదురవుతా ఉంటాయి మనకి. ప్రతి నిత్యము కూడా రాబడి తగ్గుతూ ఉంటది, ఖర్చు అధికంగా అవుతూ ఉంటది. ఇలా జరిగిపోతూ ఉంటది. ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది పెద్దగా అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. నేనే ఉంటానంటే అలా ఉన్నప్పుడు మీకు ఓల్డ్ ఈ ఇన్నర్ మైండ్ లో ఫీడ్ అయిన ఈ మాటల్ని డిలీట్ అనుకోండి. ముందు ఏమని? డబ్బుని గౌరవించడం నేర్చుకోండి, డబ్బుని ప్రేమించడం తెలుసుకోవాలి. ఎంతసేపు మీ మైండ్లో ఎలా ఉండాలి? మీ ఇన్నర్ మైండ్కి ఏం చెప్పాలి? నేను డబ్బుని ఈజీగా సంపాదించగలను, డబ్బు అనేది ఎప్పుడూ నాతోనే ఉంటుంది, డబ్బుని నేను ప్రేమిస్తున్నాను, డబ్బు అంటే నాకు చాలా చాలా ఇష్టం కాదమ్మా, చాలా చాలా ఇష్టం. డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఇవాళ ఎవరికైనా డబ్బు అంటే ఇష్టమే, కానీ మాట్లాడేటప్పుడు ఇలా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. ప్రతినిత్యం డబ్బుని గౌరవిస్తూ ఉండాలి. కానీ ఇన్ని మాటలు మాట్లాడి డబ్బును తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. డబ్బులు వచ్చినాయి మీకు, ఈ డబ్బులు తీసుకెళ్ళి పోపుల డబ్బాలోనో లేక బీరువాలో బట్టలు పెట్టే చోటో, లేదు మీకు ఎక్కడో కనపడిన చోట టీవీ బల్ల దగ్గర ఇలా కొంతమంది అలా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల కూడా మీ దగ్గర మనీ నిలబడదు, డబ్బు అధిక ఖర్చులు అవుతుంది, అనవసర ఖర్చులు వస్తూ ఉంటాయి. ఏదో రకంగా డబ్బులు మన నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని బాధపడే ముందు ఇలాంటి పనులు మీరేమన్నా చేస్తున్నారా, ఇలా డబ్బుని అగౌరవంగా మాట్లాడుతున్నారా అనేది ఒక్కసారి మీరు ధ్యానం చేస్తూ ప్రతిరోజు ఒక అరగంట మీరు క్వశ్చన్ చేసుకోవాలి. లేదంటే అద్దం ముందు నుంచుని మీరు గత జరిగిన జీవితంలో డబ్బుని అగౌరవంగా మాట్లాడటం కానీ లేదా జోక్స్ గా మాట్లాడటం కానీ ఎప్పుడైనా మాట్లాడున్నారా అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకుని దానికి క్షమించమని డబ్బుని అడిగి ఈ రోజు నుంచి అలాంటి మాటల్ని డిలీట్ చేసేసాను నా మైండ్లోంచి, ఇక నుంచి అంత పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతాను అని. ఎందుకని? మాటకి అంత పవర్ ఉందమ్మా. అంటే ఒక మాట అనటానికి లేదు, ఒక మాట మనిషిని ఎలా అయినా తీసుకెళ్ళి ఎలా అయినా మార్చేస్తుంది. అంటే మాటే మంత్రము అని చెప్తుంటాం. ఈ మాటకి అంత శక్తి ఉంది. కాబట్టి అలాంటి మాటలు పాజిటివ్గా మాట్లాడాలి. అందుకే మన పెద్దలు చాలాసార్లు చెప్తారు, అరే కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము. కాబట్టి మాటని ఎవరి విషయంలోనైనా, పక్క మనిషినైనా కానీ డబ్బునైనా కానీ అగౌరవంగా మాట్లాడకూడదు. ఇది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలమ్మా.
ముందు డబ్బులు నిలబట్టం లేదు, వృధా ఖర్చులు అవుతున్నాయి అనే ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇది. దీంతో పాటుగా మీకు ఎలాంటి డబ్బు అంటే నెల చివరిలో మీకు జీతం వచ్చినా, వ్యాపారస్తులకు ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో డబ్బులు వచ్చినా అవి తీసుకుని డైరెక్ట్ గా మీరు డబ్బులు బీరువాలో పెట్టకూడదు. దాన్ని ఒక గాజు బౌల్లో గల్లుప్పు పోసి దానిపైన ఒక పేపర్ కానీ ఏదైనా పెట్టి దాంట్లో ఇది పెట్టి దానిపైన మూత పెట్టి మీరు ఉత్తర వాయువ్య భాగంలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు మీకు నచ్చిన చోట పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ పెడితే ఇంకా మంచిది. అక్కడ పెట్టే అవకాశం ఉంటే అక్కడ పెట్టుకోండి. పొద్దున్నే లేచి ఆ డబ్బుల్ని మీరు బీరువాలో పెట్టుకోండి. ఎప్పుడైతే ఉప్పులో గనక మనం డబ్బులు పెడితే ఈ డబ్బులు అనేక మంది చేతులు మారి మారి వస్తూ ఉంటుంది. అంటే మంచోళ్ళ చేతులు మారుతుంది, నెగిటివ్గా ఉన్నోళ్ళ చేతులు మారుతుంది. ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు కలిసి దీంట్లో దాని యొక్క ఎఫెక్ట్ డబ్బుల పైన ఉంటుంది, నోట్స్ పైన. ఈ డబ్బులు తీసుకొచ్చి మనం డైరెక్ట్ గా బీరువాలో పెడితే వృధా ఖర్చులు అవుతాయి. ఎప్పుడైతే ఈ విధంగా పెట్టి దాన్ని బీరువాలో పెట్టి మనం దాచుకున్నట్లయితే మీ అవసరాలకే ఉపయోగపడుతుంది, వృధా ఖర్చులు కావు. రెండవది, డబ్బులు దాచుకునే పెట్టి కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అంటే మనం ఏ బిల్లులు పెడితే ఆ బిల్లులు దాంట్లో పెట్టకూడదు, బట్టలు పెట్టిన ప్లేస్ లో డబ్బులు పెట్టకూడదు. దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసి డబ్బులు పూజా మందిరంలో మనం ఎట్లయితే పవిత్రంగా ఉంటామో అదే విధంగా డబ్బుల్ని కూడా పూజా మందిరం లాగా బీరువాని డబ్బులు పెట్టే ప్లేస్ ని అంత పవిత్రంగా ఉంచుకోవాలమ్మా. అక్కడ సముద్రపు సంపద అయిన దక్షిణావత శంఖము, లక్ష్మీ గొవ్వలు, అలాగే దాల్చిన చెక్క అంటే సుగంధ ద్రవ్యాలు అంటాం, యాలకులు, ఇలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, ఒట్టివేళ్లు, కస్తూరి పసుపు, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకుని ఒక ఎల్లో కలర్ క్లాత్ లో మూట కట్టి డబ్బులు పెట్టే ప్లేస్ లో పెట్టండి. దక్షిణావత శంఖం ఒకటి చిన్నదైనా సరిపోతుందమ్మా. ఇలా పెట్టినట్లయితే లక్ష్మీ సహోదరుడు ఎవరు అంటే దక్షిణావత శంఖము అని చెప్పుకుంటాం. అలాగే గోమతి చక్రము, అలాగే లక్ష్మీ చక్రాలు అంటారు వాటిని. అలాగే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సోదర సమానులు. అవి ఎక్కడైతే పుట్టింటి వాళ్ళు వస్తే ఏ ఆడపిల్ల అయినా కదిలి వెళ్ళిపోతుందమ్మా బయటికి, సహజంగా వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటుంది. ఆ ముచ్చట్లు కూడా ఎలా ఆనందంగా ఉత్సాహంగా చెప్పుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఈ లక్ష్మీదేవికి సహోదరులైన వీళ్ళని గనక అక్కడ పెడితే మన ఇంట్లో త్రిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ విధంగా ఎవరైతే చేస్తూ ప్రతిరోజు డబ్బులు వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెబుతూ, డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఎదుటి వారికి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. ధనానికి కృతజ్ఞతలు, లేక డబ్బుకి కృతజ్ఞతలు, లేకపోతే థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చమ్మా. ఇలా చెబుతూ ప్రతిరోజు మీ ఇంట్లో డబ్బులు నిలవని వాళ్ళు ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ, ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అంటే మీ ఇంట్లో నిధులు బంగారం అంతా కూడా ఉండాలి, ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం, కుబేరుడికి అనుగ్రహం కలగాలి అని సంకల్పం అమ్మ చేసుకుని ఆ మంత్రాన్ని 11 సార్లు 21 సార్లు మీ సమయాన్ని బట్టి చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి అధిక ఖర్చులు ఉండకుండా మీరు సంపాదించిన ధనం మీ అవసరాలకు ఉపయోగపడుతుంది, మీ కోరికలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. మరి మీకు ఈ చిన్న క్రియ కాకపోతే నమ్మకంతో చేయాలి, పాజిటివ్ గా మాట్లాడాలి, డబ్బును గౌరవించాలి, డబ్బుకి ప్రతినిత్యం కృతజ్ఞత చెబుతూ ఉండాలి. ఇలా ఎవరైతే కృతజ్ఞతా భావంతో ఉంటారో డబ్బుని దేవుడి గుడిలాగా డబ్బులు పెట్టే ప్లేస్ చూస్తారో అంత పవిత్రంగా వారి ఇంట లక్ష్మీదేవి త్రిష్ట వేసుకుని కదలకుండా కూర్చుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు తల్లి. గురుగారు ఒకసారి మన క్లాసెస్ గురించి. తప్పకుండా అమ్మా. ఏప్రిల్ నెలలో మన మణిమంత్ర క్లాసెస్ 7 days క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఎవరైతే పాల్గొంటారో వారి జీవితంలో ఎలాంటి మెరాకిల్స్ జరగాలన్నా కూడా 7 days లో వారికి జరిగి తీరుతాయి. ఎందుకనంటే వారు ఎలా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వారి విజువలైజేషన్ ఎలా ఉండాలి, వారి యొక్క అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, ప్రతినిత్యం దైనందిన జీవితంలో వాళ్ళు ఎలా ఉంటే వారి యొక్క అఫర్మేషన్స్ ని ఈజీగా రీచ్ అవ్వగలరు, వారి కోరికల్ని ఎలా ఈజీగా క్యాచ్ చేయాలో ఈ 7 days లో మీకు చెప్పి మీరు అనుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు అనుకూలంగా తీరేటట్లుగా ఈ 7 days లోనే మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంతో పాటుగా డబ్బులు ఆగిపోయినాయి, లేక మీరు ఇచ్చిన డబ్బులు రావటం లేదు, ఎందుకు రావటం లేదు, ఏ కర్మ వల్ల ఇలా ఆగిపోయినాయి, దాని నుంచి బయటపడి మీ డబ్బులు మీరు తిరిగి ఎలా పొందాలి అనేది కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత దీని ప్రకారం మీరు ప్రతిరోజు ఆచరిస్తే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు. షట్చక్రాలని ఓపెన్ చేసుకుని మనశ్శాంతిగా ఆనందంగా
మీ నిత్య జీవితం అంతా కూడా ప్రతిరోజు హ్యాపీగా సాగాలి అంటే ఈ ఏప్రిల్ నెలలో జరిగే 7 days ప్రోగ్రాంలో పాల్గొని చూడండి, మీ జీవితం ఒక అద్భుతంగా మారి తీరుతుంది. నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్తున్నాను. మీరు కూడా దయచేసి సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి. ఏప్రిల్ నెలలో జరగబోయే గురువు గారి మనీ మంత్ర ఆన్లైన్ క్లాసెస్ కి మీరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. నమస్కారం.